కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓడతల ప్రణవ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వడ్లూరి శ్రీలేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ కుమార్తె శ్రీలేఖ 22వ వార్డు ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పడుతున్నారు. హుజురాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత వడ్లూరి విజయ్ కుమార్ది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా హిందూ శ్మశాన వాటిక నిర్మాణం తదితర అభివృద్ధి పనులను వడ్లూరి విజయ్ కుమార్ చేశారు. నా పేరు శ్రీలేఖ. మా నాన్నగారు మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్. మా నాన్నగారు ఎన్నో చేశారు. ఇక్కడ మన ముస్లిం వాడలో చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షపు నీళ్ళు ఇంట్లోకి వచ్చి, ఇంకా మన ఇంటి కాలువ నీళ్ళు ఇంట్లోకి వచ్చి. ఫస్ట్ మేము గెలిచిన తర్వాత చేసే మొదటి పని ఇది. 100% నా హామీ. మా నాన్నగారు ఇవన్నీ చేశారు. ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద పనులన్నీ చేశారు. స్టేట్లోనే నెంబర్ 1 హిందూ శ్మశాన వాటికం అనేది. ఇంకా ఈ రోడ్లు అనేది సిసి రోడ్లు, ఇంకా ఈ డ్రైనేజ్ దాన్ని స్టార్ట్ చేసిందే మా నాన్నగారు. ఇది మనకి పెద్ద పని కాదు, చిన్న పని. ఫస్ట్ గెలిచిన తర్వాత మొదటి పనే మనది ఇది. మా అందరు కలిసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను చేసే మొదటి పని ఇది. మన సీరియల్ నెంబర్ 2 మన పార్టీ కాంగ్రెస్ చేగుర్తుకి ఓటేయండి అందరు కలిసి. అందరికీ నేను కోరుకునేది ఒకటి, మన చేగుర్తుకి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తే మీకు ఇచ్చిన హామీలన్నీ 100% నేను చేస్తాను.